ఏంటి రైసు కర్రీస్ ఏం లేవు? నువ్వు ఎలానో బయటికి వెళ్ళి తింటున్నావు కదా, అందుకే నేను ఒక్కరిదానికే వండుకున్నాను. ఇప్పుడు బాటిల్ ఎందుకు పడేసావు? నేను చెప్తాను నీకు తిన్నని. ఏంటి ఉత్తు థ్యాంక్సేనా? జాబ్ వచ్చినందుకు పార్టీ లేదా పుష్ప? అసలు అకౌంట్లో డబ్బులున్నాయా? ఉన్నాయి అబ్బా, కావాలంటే స్క్రీన్ షాట్ పంపిస్తా. ఏమొద్దులే. అయినా మందుకు అమ్మాయి డబ్బులు ఇస్తుందంటే నమ్మి వైన్ షాప్ దగ్గరకు వచ్చాను కదా, నాకు బుద్ధి లేదు. అది సెండ్ అవ్వకపోతే నేనేం చేయాలి చెప్పు? బ్యాంక్ సర్వర్ ప్రాబ్లం వచ్చింది, దానికి నేనేం చేయాలి? హలో మధు, ఆరామ్ చెప్పు. వైన్ షాప్ బయట ఉన్నాను, ఒక 2K ఉంటే సెండ్ చేస్తావా? ఇద్దరు హోటల్ రూమ్లో కలిసి ఫ్రస్ట్రేషన్ తీర్చుకొని వచ్చాం, అంతే. ఈసారి నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు నాకు చెప్పు. ఏంటి? ఈసారి నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఓయో రూమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు చెప్పు. మధు, టీలో షుగర్ ఎంత వేయాలి? 2 స్పూన్స్. ఓకే. నీకెందుకే, నేను పెడతాను కదా. ఏం పర్వాలేదే. గుడ్ మార్నింగ్ మధు. గుడ్ మార్నింగ్. మధు కొంచెం టీ ఇవ్వా? కీర్తి అదే పనిలో ఉంది. సరే అయితే. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. టీ తాగుతారా? పర్లేదా? నేను టీ బాగానే పెడతానండి. అది నేను తాగాక చెప్తాలే కానీ, మార్నింగ్ మార్నింగ్ ఇంత హాట్గా కనిపిస్తున్నావేంటి? నిన్ను పడేద్దామని. నన్ను పడేయాలంటే టీ హాట్ సరిపోదు, ఇంకొంచెం హాట్గా ఉండాలి. అవునా? అవును. కీర్తి, టీ అయిందా? 2 minutes మధు. ఇంకా ఎంతసేపు? తల పగిలిపోతుంది. సరే, నువ్వు టీ తీసుకుని వచ్చే. ఏంటి ఇవాళ ఆఫీస్ లేదా? ఇప్పుడేంటి, నీకేమన్నా అడ్డుగా ఉన్నాను? ఇంట్లో ఉంటే నువ్వు వెళ్ళిపోమంటే చెప్పు, ఆఫీస్కి వెళ్ళిపోతా. ఏయ్, నేనేదో సరదాగానే. నేను సరదాగానే చెప్పాను. ఓ, గైస్, టీ రెడీ. బాలేకపోతే నన్ను తిట్టుకోవద్దు. సూపర్. థ్యాంక్ యూ. మధు ఎలా ఉంది? బానే ఉంది. సిగరెట్ తాదామా? టీ తాగుతూ చేతిలో సిగరెట్ లేదంటే ఎలా? లెట్స్ గో.
హలో మధు. హాయ్. ఏంటండి రమ్మన్నారు? ఏం లేదు, సరదాగా. నైట్ అంతా నిద్ర రావట్లేదు, పక్కన ఎవరన్నా ఉంటే బాగుండు అనిపించింది. సో మీకు కాల్ చేశా. అరే నాకు కూడా సేమ్ అండి, నిద్ర రావట్లేదు, పక్కన ఎవరైనా ఉంటే కాసేపు మాట్లాడొచ్చు అనుకున్నాను. మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, బట్ మళ్ళీ మీరు తిడతారేమో అని భయమేసి చేయలేదు. ఇంతలో మీరే చేశారు. ఈసారి ఎప్పుడన్నా నిద్ర పట్టకపోతే నాకు కాల్ చేయండి. వద్దులేండి, ఇంత దూరం మీరేమొస్తారులే కానీ ఓ పని చేద్దాం. ఈసారి మీకు నిద్ర పట్టకపోయినా నాకు నిద్ర పట్టకపోయినా నేనే వచ్చేస్తా, మాట్లాడుకుందాం. రామ్, హా, టీ తాగుతారా? బాగానే పెడతారా? చాలా బాగా పెడతా. అయితే ఓకే. రామ్, ఏంటి టీ అప్పుడు అయిపోయిందా? పొయ్యి మీద పెట్టొచ్చా? మరి పొంగిపోతే? దానికి ఒక ట్రిక్ ఉందిలే, నీకు ఒకటి ఇద్దామని వచ్చా. ఏంటది? సెంటర్ ఫ్రెషా? సెంటర్ ఫ్రెష్ నాకెందుకు? మీరు స్మోక్ చేసినట్టున్నారు, లైట్గా స్మెల్ వస్తుంది. సారీ మధు, ఏదో ఫ్రెండ్స్తో కలిసి. డైలీ తాగుతావా? చిచి, ఏదో అప్పుడప్పుడు అంతే. సరే, నేను టీ తీసుకొస్తా. రామ్, ఇంకెప్పుడైనా నేను కాల్ చేసినప్పుడు నువ్వు డ్రింక్ చేసి ఉంటే అస్సలు రావద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంత మంచిది కాదు. రామ్, టీ. థ్యాంక్స్. మధు, టీ చాలా బాగుంది. థ్యాంక్స్. రామ్, నన్ను బయటకు తీసుకెళ్తావా? ఇప్పుడా? మరి నేను తాగేసున్నాను, పర్లేదా? అవును కదా. హలో, నేనేం ఫుల్గా తాగలేదండి, తాగిందో బీరు. పదండి వెళ్దాం. రామ్, స్కార్ఫ్ తీసుకొస్తా. తెల్లారిపోతుందేమో కళ్ళార నిన్ను చూడకుండా కసినాలో పెంచేస్తుందేమో మనసే
మనసే మంచైపోతుందేమో చిరుగాలి కోకలాగుతుంటే వరమేదో అడిగేస్తుందేమో మనసంతా నీ చెంత తనువంతా పులకింత నన్ను తలచే గుండెల్లో నా సవ్వడి కానా సగమై పనిచేస్తే తెల్లారి తెల్లారిపోతుందేమో కళ్ళార నిన్ను చూడకుండా కసినాలో పెంచేస్తుందేమో మనసే మంచైపోతుందేమో చిరుగాలి కోకలాగుతుంటే వరమేదో అడిగేస్తుందేమో చల్లగాలి తాకుతుంటే గిల్లినట్టుగుందే పిల్లగాడి తోడు కోరి పడుసు వేసుకుండే మళ్ళీ మళ్ళీ కలుసుకోన పిలిచినట్టుగుందే పూలదారిలోన ఊయగూగినట్టుగుందే వెచ్చనైన మదిని కోరి సాయంత్ర వేళ పైకు పైన నీతో ఉంటే గుండె గోల గోల నా బయట గాలిలోని నాట్యమాడుతున్నట్టుగుందే తెల్లారిపోతుందేమో కళ్ళార నిన్ను చూడకుండా కసినాలు పెంచేస్తుందేమో మనసే మంచైపోతుందేమో చిరుగాలి కోగలాగుతుంటే వరమేదో అడిగేస్తుందేమో రోడ్డులోన మలపులొస్తే వలపులన్నీ వాలే ఎత్తు పళ్ళెగురుతుంటే తగిన మత్తుగాలే స్ట్రీట్ లైట్ వెలుగులన్నీ స్ట్రైట్ గానే తగిలే వెచ్చని నీ స్పర్శ వేళ కాని వేళ ఐస్ క్రీమ్ సైగ చేసి సైడ్ చూపుతుంటే కాఫీలోని పొగలు నాలో సెగలు రేపుతుంటే నింగి నేల ముందుకొచ్చి విందులిచ్చినట్టుగా ఉంది తెల్లారిపోతుందేమో కళ్ళార నిన్ను చూడకుండా కసినాలు పెంచేస్తుందేమో మనసే మంచైపోతుందేమో చిరుగాలి కోగలాగుతుంటే వరమే